హలో వెల్కమ్ టు వాహిని ఎంటర్టైన్మెంట్. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బొగ్గుల శ్రీనివాస్ రచయిత, ఎవరైతే ప్రముఖ యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి ఇక్కడ పోలీసులు నిర్ధారించడం అయితే జరిగింది. దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం అయితే నిందితులు చేశారని కూడా ఇక్కడ పోలీసులు వెల్లడించారు. మనం ఇన్సిడెంట్లో కేసులో కనుక వెళ్ళినట్టయితే బొగ్గుల శ్రీనివాస్ ఎవరైతే ప్రముఖ రచయిత, ఆయనకు లావాదేవీల పేరిట ఆయనకు కొన్ని బకాయిలు రావాలి, పాత బాకీలు రావాలని చెప్పి ఎవరైతే మేక వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి అతనికి అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తానని చెప్పి విజయవాడకి వెళ్ళి అక్కడ తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైతే బొగ్గుల శ్రీనివాస్ గారిని కారులో ఎక్కించుకొని విజయవాడ బయలుదేరినటువంటి పరిస్థితి. అప్పటికే సుపారీ గ్యాంగ్ 5 లక్షల సుపారీ ఇచ్చి ఒక గ్యాంగ్ను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ సుపారీ గ్యాంగ్ అంతా కూడా కారులో ఉంది. తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో జనగాం నుండి నకరకల్కి వెళ్ళే మధ్యలో అక్కడ వేరే ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో కారు ఆపి అక్కడే హత్య చేసి బొగ్గుల శ్రీనివాస్ గారిని అక్కడే హత్య చేసి దాన్ని యాక్సిడెంట్గా సృష్టించాలి కాబట్టి ఆ బాడీని వెనుక సీట్లో ఉంచి ఎవరైతే హస్మాత్ ఎవరైతే ఉన్నారో హస్మాత్ ఖాన్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు కారు ఇచ్చి ఖమ్మం రూట్లో వెళ్ళినట్టు క్రియేట్ చేసి ఆ పాలేరు ఏదైతే నది ఉందో ఆ పాలేరు నదిలో ఆ కారును దూకించే క్రమంలో ఆయనకు కూడా కొన్ని గాయాలైతే అయినాయి. ఎవరైతే హస్మత్ ఉన్నారో ఆయనకు కూడా గాయాలైనాయని కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అలా దూకించి దీన్ని యాక్సిడెంట్ లాగా చిత్రీకరిస్తామనుకున్నారు, కానీ ఇది హత్య అని చెప్పి పోలీసులు సీసీటీవీ కాల్ ట్రాపింగ్ ఇదంతా ఆధారం కూడా సీసీటీవీ ఆ ప్రత్యేక శాఖలు ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నిందితుడు అక్కడ తోసి వెళ్తున్న నిందితుడు పారిపోయిన దృశ్యాన్ని చూసిన వారు కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా కూడా దీన్ని హత్య అని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కేసులోకి వెళ్తే కనుక ఎవరైతే బొగ్గుల శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఈ మేక వేణుమాధవ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లోని సిల్వర్ జూబ్లీ కాలేజీలో వాళ్ళు ఇద్దరు కూడా కలిసి చదువుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వాళ్ళిద్దరూ రీసెంట్ టైంలోనే మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేకా వేణుమాధవ్ రెడ్డి మేకా ప్రాజెక్ట్స్ అని కొన్ని సబ్ కాంట్రాక్టుల పేరు మీద కాంట్రాక్టులు చేపిస్తున్నానని చెప్పి ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది బొగ్గుల శ్రీనివాస్ గారిని. అదేవిధంగా బొగ్గుల శ్రీనివాస్ గారు కూడా నా పేరు పైన కూడా జిఎస్టీ గల లైసెన్స్ ఉంది, బీబీక్యూ పేరు మీద బొగ్గుల శ్రీనివాస్ గారి పైన బీబీక్యూ గల జిఎస్టీ గల లైసెన్స్తో కూడిన ఇన్వాయిస్ ఉందని చెప్పి కూడా బొగ్గుల శ్రీనివాస్ గారు తెలిపినటువంటి పరిస్థితి. ఎవరైతే వేణుమాధవ్ రెడ్డి గారు ఈ మాట వినగానే మన ఎదురం కలిసి జిఎస్టీ నీ దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి నీ పేరు మీద ఫేక్ ఇన్వాయిస్లు ఫేక్ అదంతా క్రియేట్ చేసి ఇట్లా లావాదేవీలను పొందవచ్చు అని చెప్పిన మాటకు బొగ్గుల శ్రీనివాస్ గారు బలోపేతమై నాకు 50% ఇస్తానంటే నేను ఒప్పుకుంటానని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ బొగ్గుల శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఇద్దరి మధ్య లావాదేవీల మధ్య కానీ వ్యాపార పరంగా కానీ వాళ్ళిద్దరు కూడా ఆ జిఎస్టీలో ఫేక్ ఇన్వాయిస్లు ఫేక్ ఓచర్లు ఇట్లా క్రియేట్ చేసి కూడా ఒక 90 లక్షల దాకా కూడా లావాదేవీలను పొందినట్టుగా ఇక్కడ కనబడుతుంది. తనకి రావాల్సిన డబ్బులు ఏదైతే 50% అనుకున్నారో బొగ్గుల శ్రీనివాస్ గారు ఆ రావాల్సిన డబ్బులు అయితే అడగడంతో నాకు ఇప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నేను తర్వాత ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి మేకా వేణుమాధవ్ రెడ్డి గారు. ఆ తర్వాత జిఎస్టీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో బొగ్గుల శ్రీనివాస్ గారి ఇన్వాయిస్ బీబీక్యూ ఇన్వాయిస్ని ఏదైతే ఉందో ఆ జిఎస్టీ తోటి కూడా లైసెన్స్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది. బ్లాక్ చేయడంతో ఎవరైతే ఈ శ్రీనివాస్ గారు మేకా వేణుమాధవ్ రెడ్డి గారిని అడగడం జరిగింది, నాకు రావాల్సిన అమౌంట్ ఇవ్వండి, ఇలా బ్లాక్ చేయడం జరిగింది, నేను క్లియర్ చేసుకోవాలి, నాకు రావాల్సిన 40 లక్షలు ఇవ్వండి అని అడగడంతో అదేవిధంగా వేణుమాధవ్ రెడ్డి గారికి జిఎస్టీకి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు ఉండడంతో జిఎస్టీ వారికి ₹1 కోటి దాకా కట్టాల్సి వచ్చింది. అదేవిధంగా మన బొగ్గుల శ్రీనివాస్ వారికి కూడా 40 లక్షల దాకా ఇవ్వాలి, ఈ ₹1 కోటి 40 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి ఈ హత్యా యత్నానికి అయితే పాల్పడ్డటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. వాళ్ళిద్దరు స్నేహితులు దీంట్లో భాగంగా నీకు ఇవ్వాల్సిన బకాయిను ఇప్పిస్తానని చెప్పి నమ్మించి 13 తారీఖున విజయవాడకు తీసుకెళ్లే మార్గ మధ్యంలో ఎక్కడైతే నకరకల్ జనగాం మార్గ మధ్యంలో నిర్మానుష ప్రాంతంలో కారు నాపి పొడిచి చంపి వెనకాల సీట్లో కూర్చోబెట్టి దాన్ని మన యాక్సిడెంట్గా సృష్టించాలి కాబట్టి ఖమ్మం వెళ్ళే దశగా ఎవరైతే ఈ సుఫారీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళు కొత్తగూడానికి చెందిన సుఫారీ గ్యాంగ్గా కనబడతా ఉంది. ఆ సుఫారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లో నుండి హస్మత్ అనే వ్యక్తి ఈ బొగ్గుల శ్రీనివాస్ గారి బాడీని వెనకాల కూర్చోబెట్టుకొని దాన్ని
యాక్సిడెంట్గా చిత్రీకరించాలి కాబట్టి ఆ బాడీని ఖమ్మం దిశగా వెళ్ళి పాలేరు నదిలో కారుని తోసేయడం అయితే జరిగిందని కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఎంత ఘోరం అంటే ఒక 5 లక్షలకు సుపారీ తీసుకొని ఒక నిండు ప్రాణాన్ని తీసారు. డబ్బులు ఇవ్వమంటే ఇస్తానని చెప్పి నమ్మించి తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఎవరో కాదు, సొంత స్నేహితుడే ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని కూడా ఇక్కడ కనబడతా ఉంది. కేసులోకి వెళ్ళినట్టయితే కనుక ప్రముఖ రచయిత యూట్యూబర్ని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది అని కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.